హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సున్ని వండల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేసుకోబోతున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి అందులో మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి యాడ్ చేయాలి. వీటిని అరగంట పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పళ్ళెంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అదే పెనంలో 1 కేజీ మినపగుళ్ళుకి ఆ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం యాడ్ చేయాలి. ఈ బియ్యాన్ని అరగంట పాటు లో ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వస్తుంది. సో ఈ బియ్యాన్ని ఆ మినపగుళ్ళు ఉన్న పళ్ళెంలో ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకసారి బాగా కలిపి పిండి మిల్లు ఆడించాలి. ఈ పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకోండి. అందులో 1 కప్ మినపపిండికి 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. ఈ షుగర్ పౌడర్ చేసేటప్పుడు ఇలాచీ కూడా యాడ్ చేసేయడమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలపాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు. అండ్ నెక్స్ట్ నెయ్యి ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం వేస్తూ ఆ పిండిని కలపాలి. ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా టేస్టీగా వస్తాయి సున్ని వండలు. సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఆ పిండిని కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలుగా తయారు చేసుకోవడమే. ఫైనల్గా ఒక జీడిపప్పు పెట్టి ఒక 2 సార్లు అలా అంచి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా టేస్టీ వండలు రెడీ అయినట్టే. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. We will meet on next video. Thanks for watching. Take care. Bye bye.